తమిళనాడు కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట దుర్ఘటన ఎంతో మందిని కలిచివేస్తూ ఉంది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మీద తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు అక్కడ విచారణ చేసి ఒక నివేదికనైతే ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో హృదయ విదారక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిజంగా ఆ తొక్కిసలాట, ఆ తోపులాట తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్నట్లుగా ఆ ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వానికి తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి నివేదికలో ఏముంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. కరూర్ తొక్కిసలాట దుర్ఘటన, మృతుల ఊపిరితిత్తుల్లో పగుళ్ళు, గుండెల చుట్టూ రక్తస్రావం, వైద్య నిపుణుల బృందం పరిశీలనలో వెల్లడి. ఇక్కడ మనం పిక్చర్లో చూస్తున్నది కరూర్ ఆసుపత్రి ఆవరణలో ఆ కరూర్ తొక్కిసలాట దుర్ఘటనలో మరణించినటువంటి వారి మృతదేహాలు ఉన్నాయి. అలాగే ఆ మృతదేహాల పక్కన చూసుకున్నట్లయితే వారి కుటుంబ సభ్యులు గుండెల అవేసేలా వారు రోధిస్తూ ఉన్నారు. ఆ హృదయ విదారక దృశ్యాలను నిజంగా అందరినీ కలిచివేస్తూ ఉంది. కరూర్ విజయ్ సభ తొక్కిసలాట నేపథ్యంలో హృదయ విదారక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తొక్కిసలాట, తోపులాట చాలా తీవ్రంగా జరిగినట్లుగా వైద్యుల నివేదికల్ని అనుసరించి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఫలితంగానే మరణాలు పెరిగాయనేటువంటి అంచనాకైతే వస్తూ ఉన్నారు. తమిళనాడు వైద్య విద్యా పరిశోధన విభాగ డైరెక్టర్ అయినటువంటి ఆర్ సుగంధి రాజకుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందం కరూర్ను సందర్శించింది. మృతులు, చికిత్స పొందుతున్నటువంటి రోగులకు అందినటువంటి వైద్యం, వారి పరిస్థితులను దగ్గరుండి ఈ బృందం చూసింది. కేషీట్లు, వైద్యుల నివేదికల క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో పలు కీలకమైనటువంటి విషయాలైతే వారి దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తోంది. తీవ్ర ఒత్తిడి కారణంగానే వారు చనిపోయినట్లుగా తెలుస్తోంది. చాలామంది కంప్రెసివ్ అస్ఫిక్సియాతో ఇబ్బంది పడి చనిపోయారని వైద్యులు వెల్లడించారు. తొక్కిసలాట, తోపులాటలో ఛాతీ భాగం బలంగా ఒత్తిడికి గురవడంతోనే ఊపిరితిత్తులలో సంకోచ వ్యాకోచాలకు వారికి కష్టమైందని, ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగానే గాలి లోపలికి ప్రవేశించలేకపోయిందని, మెదడుకి ఆక్సిజన్ సరఫరా ఆగిపోయిందని, ఆ కారణంగానే ఆ మృతులు అంటే వారు చనిపోవడానికి కారణం అయిందంటూ కూడా ఆ బృందం అయితే తేల్చింది. సహజంగా ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా 2 నుంచి 3 నిమిషాలకు మించి ఈ పరిస్థితుల్లో బ్రతకడం కష్టం. పిల్లలైతే 30 సెకండ్లలోనే ప్రభావానికి గురవుతారంటూ కూడా ఈ నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. కొందరి ఊపిరితిత్తుల్ని స్కానింగ్లో చూసినప్పుడు పగుళ్ళు, అంటే ఊపిరితిత్తుల్లో పగుళ్ళు, ఫ్రాక్చర్స్ ఉన్నట్లుగా గుర్తించారని, ఆ ఫ్రాక్చర్స్ కూడా కనపడ్డాయని, తద్వారా తొక్కిసలాట ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా ఆ బృందం అయితే వివరించడం జరిగింది. ఆ సమయంలో ఊపిరి పీల్చుకోవడానికి మృతులు చాలా రకాలుగా ప్రయత్నించినట్లుగా అర్థమవుతోందని, శ్వాస తీసుకునేందుకు ఊపిరితిత్తులు సహకరించినట్లుగా అనిపిస్తోందంటూ కూడా ఆ బృందం తెలియజేస్తుంది. ఈ రకమైనటువంటి ప్రయత్నంతో తీవ్ర ఒత్తిడి కారణంగా గుండె చుట్టూ రక్తస్రావానికి కారణమైందని, ఊపిరితిత్తులు పనిచేయకపోవడంతో ఊపిరితిత్తులు ఆగిపోవడంతో కూడా, అంటే పనిచేయడం ఆగిపోవడంతో మరణం సంభవించి ఉండొచ్చంటూ కూడా వారు భావిస్తూ ఉన్నారు. భరించలేని నొప్పితో మృతులు విలవిల్లాడినట్లుగా తెలుస్తోంది. మృతులతో పాటుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఎక్స్రే, స్కానింగ్ చూసినప్పుడు నేపథ్యంలో, వాటిని వైద్య బృందం పరిశీలించిన నేపథ్యంలో అత్యధికుల్లో ప్రక్కటెముకలు, వెన్నెముక విరిగినట్లుగా వారి గమనించినట్లుగా తెలుస్తోంది. అంతగా తొక్కిసలాట జరిగి ఉంటుందని, తీవ్రమైనటువంటి నొప్పిని వారు భరించి ఉంటారంటూ కూడా ఈ బృందం తెలియజేస్తుంది. ఇప్పటిదాకా 41 మంది మృతులను అయితే ప్రకటించడం జరిగింది. ఘటన జరిగిన 27వ తేదీ రాత్రి కరూర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రి వద్ద తెచ్చిన వారిలో 39 మంది మార్గ మధ్యలోనే మృతి చెందినట్లుగా వైద్యులైతే వెల్లడించారు. ఇందులో 4గురిని ఇతరత్ర ఆసుపత్రుల నుంచి రిఫరల్ కింద తీసుకొచ్చారు. పరీక్షల అనంతరం ఈ మృతదేహాలని పోస్ట్ మార్టం కోసం మార్చరీకి తరలించారు. మృతుల్లో అతి చిన్న వయస్కుడైనటువంటి 2 ఏళ్ల బాలుడిని ఘటన జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆసుపత్రికి తెచ్చారని, వైద్యుల్ని గుర్తించిన
అంటే వైద్యుల్ని గుర్తించినటువంటి తొలి మృతుడు కూడా ఇతడే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ 59 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి 2 ఐసీయూలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పొద్దుపోయాక పోస్ట్ మార్టంలో తప్పే ఉంది. రాత్రికి రాత్రే మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించడం అవసరమా అని మృతుల్ని గుర్తించకుండా ఈ పని ఎలా చేస్తున్నారని టీవీకే వర్గాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. 2021లో కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశాల ప్రకారంగా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా శవ పరీక్షలు నిర్వహించవచ్చు అంటూ కూడా తమిళనాడు ప్రభుత్వం అయితే తెలియజేసింది. శవాగారంలో పోస్ట్ మార్టం నిర్వహించగలిగే వస్తువులు ఉన్నప్పుడు, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నప్పుడు ఇలా చేయడంలో తప్పు లేదంటూ కూడా నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టతనిచ్చింది. శవ పరీక్షలు నిర్వహించిన 41 మందిలో 18 మంది మహిళలు ఉన్నారు, 13 మంది పురుషులు ఉన్నారు, 10 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నిజంగా తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ గారు కరూరులో ఆ పార్టీ తరఫున సమావేశం ఏర్పాటు చేయడం, ఆ సమావేశంలో ఈ దుర్ఘటన జరగడం, అంటే ఈ దుర్ఘటనకు బాధ్యులు ఎవరు అనేది పక్కన పెడితే, ఇటు టీవీకే అంటే తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ ఏమో ఈ దుర్ఘటనకి కారణం తమిళనాడు ప్రభుత్వం అంటూ స్టాలిన్ గారి మీద ఆయన ఆరోపణలు చేస్తూ ఉంటే, స్టాలిన్ ప్రభుత్వం ఏమో ఆచితూచి అడుగులు వేస్తూ దీని మీద స్పందిస్తూ ఉంది. అయితే నిన్న ఈ ఘటన మీద విజయ్ స్పందించి ఈ ఘటనలో నా తప్పేమీ లేదు, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది, మీకు నా మీద ఏదైనా కక్ష ఉంటే నా మీద మాత్రమే తీర్చుకోండి, కానీ నా ప్రజల జోలికి వెళ్ళకండి అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి స్టాలిన్ గారిని ఉద్దేశించి నిన్న విజయ్ గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిజంగా అవి తీవ్ర దుమారాన్ని అయితే రేపాయి. ఎందుకంటే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ఘటనకి కారణం ఏంటనేది చాలామంది చాలా కోణాల్లో విశ్లేషణలు అయితే చేశారు. అంటే ఈ సమావేశానికి విజయ్ లేటుగా రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందంటూ కొందరు విశ్లేషణ చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ వారు చెప్తూ ఉన్నారు. ఈ ఘటనకి ప్రభుత్వ వైఫల్య కారణం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ ప్రత్యక్ష సాక్షులు మాత్రం అసలు జరిగినటువంటి అక్కడ ఏం జరిగింది అనేది బయట పెడుతూ ఉన్నారు. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే విజయ్ ఆ సమావేశానికి లేటుగా రావడం, ఆయన లేటుగా వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి వరకు వేచి ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, ఆయన అభిమానులు కానివ్వండి, ఒక్కసారిగా ఆయన చూసి పైకి ఆయన దగ్గరికి దూసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశారని, ఆ ప్రయత్నమే ఈ దుర్ఘటనకు కారణమైందంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో లేదు, పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు ఆ సమావేశానికి తరలి రావడం, కేవలం టీవీకే పార్టీ 10,000 మంది మాత్రమే ఈ సమావేశానికి వస్తున్నట్లుగా పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారని, కానీ తీరా చూస్తే ఈ సమావేశానికి 27,000 మందికి పైగా హాజరయ్యారని, దీంతో కొంతమంది అభిమానులు కార్యకర్తలు అక్కడ చెట్లు ఎక్కి కూర్చున్నారని, ఆ చెట్లు కూడా ఆ భారాన్ని భరించలేక కూలిపోయాయని, ఆ చెట్లు కింద కూలుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ క్రింద ఉన్నటువంటి వారు పరుగులు వెత్తారని, ఆ పరుగుల నేపథ్యంలోనే ఈ తొక్కిసలాట తోపులాట జరిగింది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ప్రాథమిక నివేదికలో ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే ఈ ఘటనకు కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి అయితే ఉంది.